अथ मंत्रपाठः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము సాంఖ్య దర్శనంలో రెండవ అధ్యాయం ఈ రెండవ అధ్యాయంలో మనము 27 సూత్రాల వరకు మనం చూశాము. నిన్న మనము మనకు కనిపించే ఇంద్రియాలు గోళకాలు మాత్రమే, కానీ పూర్వపక్షి దీన్ని కనిపించే ఇంద్రియాలనే వారి ఇంద్రియాలుగా భావిస్తున్నారు. కానీ భ్రాంత వ్యక్తులు ఏదైతే ఉన్నారో వారు మాత్రం వీటిని ఇంద్రియంలో పరిగణిస్తున్నారు. వాస్తవంగా అతీంద్రియం ఇంద్రియం అంటే అతీంద్రియంగా సూక్ష్మంగా ఉంటాయి. ఈ గోళకాలు ఎవరైతే నేత్రములు శ్రోత్రములు ఏవైతే కనిపిస్తున్నాయో వాటిలో సూక్ష్మ శక్తి సూక్ష్మ ఇంద్రియం అనేది లోపల ఉంటుంది. ఈ శరీరంలో కనిపించే గోళకాలు మాత్రమే అని చెప్పి నిన్న సిద్ధాంతి ప్రస్తావించాడు. అటువంటప్పుడు ఇంద్రియం కనిపించే గోళకాలు ఇంద్రియాలు అనేటివి ఇంద్రియములు కావు, అంతర్ముఖంగా ఉండే అతీంద్రియం ఇంద్రియం అంటున్నావు. అటువంటప్పుడు కనిపించిన అతీంద్రియం అనేది అది సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అనేక ఇంద్రియం పంచ జ్ఞానేంద్రియాలు ఎందుకు చెప్పడము, ఒకే ఇంద్రియంగా చెప్పొచ్చు కదా అని పూర్వపక్షి మళ్ళీ ప్రస్తావించినప్పుడు సిద్ధాంతి దానికి సమానంగా శక్తి భేదేపి భేద సిద్ధౌ నా ఏకం. దాంట్లో శక్తి అనేది పంచ జ్ఞానేంద్రియాలకు 5 రకాల శక్తి భిన్న భిన్నంగా మనకు సిద్ధి కలుగుతుంది. కాబట్టి భేద సిద్ధి కలుగుతుంది కాబట్టి నా ఏకం. కాబట్టి ఇంద్రియాలు ఒకటి కాదు, వాటి యొక్క శక్తి భిన్న భిన్నంగా ఉంది అని చెప్పుకున్నాము. కాబట్టి నా కల్పనా విరోధ ప్రమాణ దృష్టి, ఇది ప్రత్యక్షంగా వీటి యొక్క శక్తి భేదము రసగ్రహణ శక్తి, గంధగ్రహణ శక్తి, రూప శక్తి, స్పర్శ గ్రహణ శక్తి, శబ్ద గ్రహణ శక్తి, ఈ సంకల్ప ధారణ శక్తి కూడా మనకు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి ఒకే ఇంద్రియం కాదు, అనేక ఇంద్రియాలు మనం పరిగణించాలి. కానీ ఎందుకు అలా చెప్పామంటే ఇక్కడ స్థూలం కనిపించేటి భౌతికాలు కాబట్టి అవి ఇంద్రియములు కాదు, కేవలం గోళకాలు మాత్రమే. అంతర్ముఖంగా అతీంద్రియం ఇంద్రియం అనేది ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. ఇది మనం ప్రత్యక్షంగా వీటి యొక్క శక్తి కూడా భిన్న భిన్నం కనిపిస్తుంది కాబట్టి అనేక ఇంద్రియాలు కూడా మనం స్వీకరించాలి అని చెప్పి సిద్ధాంతి చెప్పాడు. తర్వాత ఉభయాత్మకం చ మనః అని చెప్పి చెప్పుకున్నాం. ఉభయాత్మకం మనసు అనేది రెండు పక్కల పంచ జ్ఞానేంద్రియాలకు పంచ కర్మేంద్రియాలు రెండు వైపులా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ ఇంద్రియం గుణకర్మ స్వభావంతో ఉంటుందో ఆ గుణకర్మ స్వభావంతో ఈ మనసు యుక్తం అవుతుంది చెప్పుకున్నాము. ఎందుకంటే గుణ పరిణామ భేద నానాత్వం అవస్థావత్, ఏ విధంగా అవస్థలు భిన్న భిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రౌఢత్వం, యువత్వము, ప్రౌఢత్వము, వృద్ధత్వము, అలాగే అవస్థలు ఏ విధంగా పరిణామాలు జరుగుతూ ఉంటాయో అలాగే గుణ పరిణామ భేదా, గుణాలంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఒకసారి రజోగుణంతో యుక్తమవుతుంది మనసు, తమో గుణంతో యుక్తమవుతుంది, సత్వగుణంతో యుక్తమవుతూ ఉంటుందన్నమాట. అలాగే గుణాల్లో భిన్న భిన్న గుణాలతోటి యుక్తమవుతుంది కానీ మనసు నానాత్వం. అందుకే మనసు కూడా ఒకటి భిన్న భిన్నంగా యుక్తం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి నేను ఇక్కడ ప్రస్తావించాడు. ఇలా చెప్పిన తర్వాత మనసో ధర్మ వర్ణనాంతరం, మనసు యొక్క ధర్మాలు ఏంటివి? తమో గుణంతో, రజోగుణంతో, 3 గుణాలతో యుక్తం, సత్వగుణంతో 3 గుణాలతో యుక్తం అవుతుంది. ఉభయాత్మకం చ మనః, మనసు అనేది రెండు పక్కల పనిచేస్తుంటుంది. ఎప్పుడు ఏ గుణంతో యుక్తం అవుతుందో ఆ గుణంతో. చక్షుంద్రియంతో యుక్తమైతే మనసు చక్షేంద్రియంతో ఉంటుంది. శ్రోత్రేంద్రియంతో మనం వింటున్నాం అనుకుంటే అప్పుడు శ్రోత్రేంద్రియంతో మనసు యుక్తం అవుతుంది. త్వగింద్రియంతో ఉన్నామంటే అప్పుడు త్వగింద్రియంతో యుక్తమై ఉంటుంది మనసు. అలాగా ఏ గుణం చేత ఏ ఇంద్రియాలు పనిచేస్తుందో ఆ గుణంతో యుక్తమై ఉంటుంది మనసు అని చెప్పి చెప్పుకున్నాము. ఇలాగా మనసు యొక్క ధర్మాలు చెప్పిన తర్వాత మనసో ధర్మ వర్ణనానంతరం ఇంద్రియానం ధర్మాః ప్రదర్శయంతి, ఇంద్రియ యొక్క ధర్మాలు ఏంటి?
సరే మనిషి యొక్క ధర్మం ఏంటి అంటే ఎప్పుడు ఏ గుణంతో యుక్తం అవుతుందో ఆ గుణం యొక్క అర్థాన్ని ప్రదర్శిస్తుంది. అది ఇంద్రియాల యొక్క ధర్మాలు ఏంటి? మనసో ధర్మ అనంతరం ఇంద్రియ యొక్క ధర్మాలు ఏంటి అనేది ఇక్కడ మనకు ప్రస్తావించబడుతున్నాయి. అస్తు, ఇంతవరకు చెప్పిన దాంట్లో ఇంతవరకు చెప్పుకున్నాం మనం. మీకు ఇంకెవరికైనా సందేహం చెప్పండి. ఇందులో ఈ మనసు విషయంలో, శక్తి భేద విషయంలో ఎవరికైనా సందేహం ఉందా? ప్రకృత మనసురామ. సో మనసు యొక్క ధర్మాలు చెప్పిన తర్వాత ఇంద్రియం యొక్క ధర్మాలు ఏంటివి అడిగినప్పుడు దీనికి సమాధానం చెప్తున్నారు ఇక్కడ. చూడండి, ఇంద్రియం యొక్క ధర్మాలు ఏంటంటే ఇక్కడ కింద స్లైడ్ కొంచెం చూపించండి. కిందది కనిపిస్తుంది శ్లోక్, అది పూర్తిగా బంద్ అయిపోయింది. 28వ సూత్రము. రూపాది రసమలాంత ఉభయోహో. రూపాది రసమలాంత ఉభయోహో. ఉభయోహో అంటే ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ఆ కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో మనసు యుక్తం అవుతుందని చెప్తున్నాం అని చెప్పుకుంటాం ఇక్కడ. అక్కడ అదే విషయం చెప్తాం. అది ఎంతవరకు ఉంటుందంటే రూపాది రసమలాంత, రూపగుణంతో మొదలుకొని అంతిమ గుణము మల పర్యంతం. ఇప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాల్లో అంతిమ ఇంద్రియం ఏంటి? మూత్రేంద్రియము మలేంద్రియం ఉందన్నమాట మనకు కర్మేంద్రియాల్లో. అంటే అంతవరకు ఈ మనసు యొక్క స్థితి గతి అనేది యుక్తమై ఉంటుంది. కాబట్టి రూపాది రసమలాంత ఉభయోహో అని చెప్పి ఇక్కడ సూత్రం చెప్తుంది. ఉభయోహో, ఈ మనసు అనేది కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో ఎంతవరకు ఉంటుందంటే రూపాల నుంచి మొదలుకొని నేత్రేంద్రియ యొక్క గుణం ఏంటి? రూపగుణ. నేత్రాల యొక్క గుణం ఏంటి? రూపాన్ని గ్రహించడం. అంటే ఆ గుణం నుంచి మొదలుకొని అంతిమ గుణం వరకు వీటి యొక్క మనసు యొక్క సంబంధం ఉంటుంది అని చెప్పి, అంటే ఆ ఇంద్రియాలతో సంబంధం. ఇంద్రియాల యొక్క ధర్మాలు ఏంటంటే ఈ 10 ఇంద్రియాలతోటి ఈ మనసు యుక్తమై ఉండి అన్ని రకాల పనులు చేయిస్తుంది. అదే రకంగా భాషను చూడండి. ఉభయో రూపాది రసమలాంత. ఉభయో రూపాది రసమలాంత అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియో. జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, త్వగింద్రియము. ఈ పంచ జ్ఞానేంద్రియాలు వాక్, పాని, పాదము, పురుషము, పాయువు. ఈ 5 కర్మేంద్రియాలు. ఈ 5 మొత్తం 10 కర్మేంద్రియాలతోటి, అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో మొత్తం ఇంద్రియాలతోటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియో ఖలు రూపాదౌ. జ్ఞానేంద్రియ కర్మేంద్రియో ఖలు రూపం ఆదౌ. స్లైడ్ మార్చండి. రూపం ఆదౌ రసమలాంతే యస్య. రూపం ఆదౌ రసమలః అంతే యస్య స రూపాది రసమలాంత గుణానాం. అంటే నేత్రం యొక్క గుణ, నేత్రం ఏం గ్రహిస్తాయి? రూపాన్ని గ్రహిస్తాయి. నాసిక ఏం గ్రహిస్తుంది? గంధాన్ని గ్రహిస్తుంది. శ్రోత్రం ఏం గ్రహిస్తాయి? శబ్దాన్ని గ్రహిస్తాయి. అలాగే త్వగింద్రియం గ్రహిస్తుంది? స్పర్శని గ్రహిస్తుందన్నమాట. అవి వాటి యొక్క గుణాలు అన్నమాట. కాబట్టి అగ్నికి రూపగుణము, త్వగింద్రియకు స్పర్శ గుణము, శ్రోత్రేంద్రియకు శబ్ద గుణము, అలాగే జిహ్వాకి రసన గుణం అన్నమాట. అలాగే ఏ గుణాలు ఏ ఇంద్రియంతో సంబద్ధమై ఉన్నాయో అలాగా సంబంధమైన మనసుని ఇక్కడ ఈ రకం చెప్పామట. అంతవరకు అంటే అలాగే కర్మేంద్రియాల వరకు కూడా వాక్కు పని ఏంటి? మాట్లాడటం. పురుషం పని ఏంటి అంటే మూత్ర విసర్జన చేయడం, మల విసర్జన చేయడం. అలాగే వాక్, పాని, చేతులు కర్మ చేయడానికి హస్తం పని చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి వాక్, పాని, పాదం గతినివ్వడం కోసం, చలనం కోసము, గతినివ్వడం కోసము ఈ పాదాలు పనిచేస్తాయి. అలాగా రూపగుణం నుంచి మొదలుకొని అంతిమ కర్మేంద్రియాల్లో ఉన్నటువంటి అంతిమ వాక్, పాని, పాదం, పాయు, పురుషం వరకు ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అంతవరకు ఈ మనసు ఇంద్రియాలకు సంబద్ధంగా ఉంటుంది, కనెక్టెడ్ గా ఉంటుంది. అదే విషయం ఇక్కడ చెప్పామట. చూడండి, మళ్ళీ జ్ఞానేంద్రియ కర్మేంద్రియో ఖలు రూపం ఆదౌ రసమలః అంతే యస్య. అంతవరకు అంతిమంలో ఉంది ఏదైతే స రూపాది రసమలాంత గుణానాం. ఈ గుణాలు ఎంతవరకు ఉంటాయో రూపాది రసమలాంతం వరకు ఈ గుణాల యొక్క సంబంధం మనసుకు ఉంటుంది అని చెప్పి ఇక్కడ ప్రస్తావన చేయబడింది. అస్తు, కనిపిస్తుంది సైడు.
నెక్స్ట్ సూత్రం అండి 29 సూత్రము. రావటం లేదు. లేదండి, కనిపించట్లేదండి. వస్తుందండి, వస్తుంది. ఒక నిమిషం. చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. రూపరస గంధ స్పర్శ శబ్ద చక్షురాదీనాం. ఇప్పుడు మనం పైన చెప్పిన విధంగానే కింద ఇచ్చాండి. రసమలో అంతే యస్య స రూపాది రసమలాంతో గుణానం. సో గుణాల యొక్క స్థితి ఎంత ఉంటుందంటే అంతిమ వరకు ఉంటుంది. రూపకు నుంచి మొదలుకొని మల పర్యంతం వీటి యొక్క గుణాల యొక్క సంబంధం మనసుతో కనెక్టెడ్ అయి ఉంటుంది అని చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. రూప రస గంధ స్పర్శ శబ్ద చక్షురాదీనాం జ్ఞానేంద్రియానం. ఈ జ్ఞానేంద్రియాలు భాషణ అంటే వాకుచి కర్మేంద్రియాలను చెప్తున్నాడు. భాషణ అంటే వాకుచిత భాషను ఇస్తాం. దాన హస్తం, వాక్ పాని చేతులు, దాన వాక్ పాదం అంటే గమన, అదేవిధంగా వాక్ పాని పాదం, భాషణ దాన గమన, ఆనంద అంటే ఆనంద మూర్తింద్రియం. ఇక్కడ ఆనందం తీసుకోకూడదు, మూర్తింద్రియం తీసుకుంటే సరిపోతుంది. పురుష అంటే మలేంద్రియం. ఈ కర్మేంద్రియం అంట భాషణ దాన గమన ఆనంద పురీషాని కర్మేంద్రియానాం. పైన చెప్పిన రూపరస గంధ స్పర్శ శబ్ద చక్షురాదినాం జ్ఞానేంద్రియానాం. ఇవి జ్ఞానేంద్రియాలు. భాషణ దాన గమన ఆనంద పురుషాని కర్మేంద్రియానాం. ఈ 10 ఇంద్రియాలు, 10 జ్ఞానేంద్రియాలు, 10 కర్మేంద్రియాలు ఇవి మనసుతో కనెక్ట్ అయి ఉంటాయంటే మనసు అన్నిటి యుక్తమే ఉంటుంది. అంటే ఇంద్రియాలతో సంబంధంగా ఉంటుంది 10 ఇంద్రియాలతో. ఇలా చెప్పిన తర్వాత లాస్ట్ లో రసమలో అత్ర భోజన రసస్య మలహ. రసమలహ అంటే ఏమిటంటే మనం తిన్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో రసము, రక్తం, మాంసం మధ్యగా మారిపోయే విధంగా అన్ని ధాతులు ఏర్పడతాయో అది ఇక్కడ తీసుకో. రసమలో అత్ర అంటే మనం తిన్న ఆహారము ఏదైతే వేస్టేజ్ ఏదైతే ఉందో మల రూపంలో మనకు విసర్జన చేస్తూ ఉంటాం అది. రసమలో అత్ర భోజన రసస్య మలహ. రసమలహ అంటే మనం తిన్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మలహ అంటామట. దాన్ని ఇక్కడ పురీషం ఇత్యర్థ. దాన్ని పురీష శబ్దం చెప్పారు. సూత్రంలో పురీష శబ్దం వచ్చిందా అది మనం తిన్న రసము, అన్నం, అది పదార్థాలు ఏవైతే ఉన్నాయో తిన్న తర్వాత ఏదైతే వేస్టేజ్ మనకు బయటకు విసర్జన చేస్తామో అది ఇక్కడ పురీష శబ్దం చెప్పబడింది కర్మేంద్రియాల్లో. అది తీసుకోవాలి. కాబట్టి రసమలో అత్ర రసమలహ అంటే ఏమిటి? ఇక్కడ భోజన రసస్య మలహ అని అర్థం చేసుకో. మనం భోజనం తిన్న ఆహారం వాటి యొక్క మలం ఏదైతే ఉందో వేస్టేజ్ దాన్ని పురీషం ఇత్యర్థ పురీష శబ్దం చెప్పబడింది అనమాట. అస్తు. సో ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్పబడిందంటే రూపాది రసమలాంత ఉభయోహు. ఈ ఉభయోహు అంటే ఈ మనసునిది రూప గుణం నుంచి మొదలుకొని పురుష పర్యంతం ఉండేటువంటి గుణాలు ఏవైతే ఇప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు చెప్పావు కదా వాటితో సంబంధంగా ఉంటుంది. ఇక్కడ అందులో పురుష శబ్దం అంటే ఏమిటి? ఇక్కడ దాని యొక్క వివరణ కొంచెం ఇక్కడ చూపించాడు. భోజన రసస్య మలహ పురీషం ఇత్యర్థ. మనం తిన్న ఆహారానికి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి వేస్టేజ్ పదార్థం మలేంద్రియం ప్రకారం మనం దాన్ని మళ్ళీ విసర్జన చేసి తొలగించేస్తామో అది ఇక్కడ పురుష శబ్దం చెప్పబడింది. అస్తు. ఇలా చెప్పిన తర్వాత యస్య ఖలు ఇంద్రియాని తం ప్రతి తేషాం తథా తాని ప్రతి చ తస్య రూపాది గ్రహణే పరస్పర సంబంధ ప్రదర్శ్యతే. యస్య ఖలు ఇంద్రియాణం తం ప్రతి తేషాం తథా తాని ప్రతి తస్య రూపాది గ్రహణే పరస్పరం సంబంధ ప్రదర్శ్యతే. ఇక్కడ ఏ ఇంద్రియాలకైతే ఏ గుణాలు ఉన్నాయో, ఏ ఇంద్రియాలకైతే ఏ గుణం, ఇప్పుడు రూపేంద్రియాలకి నేత్రేంద్రియాలకి గుణం ఏంటి? నేత్ర గుణము రూపగుణము, నాసికేంద్రియానికి గంధ గుణము. అలాగా ఏ ఇంద్రియాలు ఏ గుణాన్ని గ్రహిస్తున్నాయో అలాగా జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు వాటి మధ్య పరస్పరం సంబంధం ఏంటి? వీటికి ఈ ఇంద్రియాలతో ఆత్మకు సంబంధం ఏంటి?
యస్య ఖలు ఇంద్రియాణి తం ప్రతి తేషాం తథా తాని ప్రతి తస్య రూపాది గ్రహణే పరస్పర సంబంధ ప్రదర్శిత. వాటి మధ్య సంబంధం ఏంటి? ఇంద్రియాలకు సంబంధము మనసుతో చెప్పారు, ఆ మనసుకి ఆత్మకి సంబంధం ఏంటి? వీటి మధ్య పరస్పరం ఏ సంబంధం ఉంది? ఆ సంబంధము చెప్తున్నమాట. అంటే ఇంద్రియాలకు ఆత్మతోటి, ఆత్మకు ఇంద్రియాలతోటి ఎటువంటి రకమైన సంబంధం ఉంది ఇక్కడ? సరే, ఉభయాత్మక అంటే మనది అన్ని ఇంద్రియాలతో యుక్తమైనదని చెప్పావు, కానీ ఆత్మతో ఏ రకంగా సంబంధం ఉంది పరస్పరం? ఆ విషయాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ద్రష్టృత్వాది ఆత్మనః. ఇవైతే ఇంద్రియాలు ఏ ఇంద్రియాలైతే ఏ గుణాన్ని గ్రహిస్తున్నాయి? ఇప్పుడు చెప్పాను, నేత్రేంద్రియం అనేది రూపగుణాన్ని గ్రహిస్తుంది, నాసిక ఇంద్రియము గంధగ్రహణాన్ని గ్రహిస్తుంది. అలాగా అన్ని ఇంద్రియాలు ఏ గుణాలున్నా వాటిని గ్రహిస్తున్నాయి అన్నమాట. కానీ అది గ్రహించేది ఇంద్రియాలు కాదు, అది గ్రహించేది ఆత్మ. ఇంద్రియం కాదు గ్రహించేది. మనం కళ్ళతో చూస్తున్నాము అంటున్నాం, కళ్ళు చూడటం లేదు, ఆ కంటి లోపల ఉండే సూక్ష్మ శక్తి ఆత్మశక్తి అక్కడ చూస్తుంది. చెవులతో వింటున్నాము అంటున్నాం, చెవులు వినడం లేదు, ఆ లోపల ఉండే ఆత్మ వింటుంది, జీవాత్మ వింటుంది. అదేవిధంగా నాసిక ఏం చేస్తుంది? నాసిక వాసన చూస్తుంది అంటున్నాం, నాసిక వాసన చూడడం లేదు, లోపల పెట్టిన ఆత్మ వాసన చూస్తుంది. ఈ పైన కనిపించే స్థూల భౌతికమైన నాసిక అంటే ముక్కు వాసన చూడటం లేదు, ఆ లోపల ఉన్న ఆత్మ అది వాసన చూస్తుంది. అలాగే త్వగింద్రియం చేత త్వకు స్పర్శ గ్రహించడం, ఆ త్వగింద్రియ యొక్క శక్తి ఏ స్పర్శ సుఖ ఏది కలుగుతుందో ఆ స్పర్శ సుఖ అనుభూతి అనేది ఆత్మ కలుగుతుంది. త్వకు శరీరానికి చెమిడికి హస్తమైతే ఉందో అక్కడ ఆ స్పర్శ గుణం అనేది ఈ చెయ్యిలో లేదు, ఆ స్పర్శ గుణం అనేది ఆత్మలో కలుగుతుంది. అలాగా ఏ ఇంద్రియాలు ఏ గుణాన్ని అయితే గ్రహిస్తాయో అవి ఆ ఇంద్రియాలు గ్రహించడం లేదు, వాటిలో ఉన్న ఆత్మ గ్రహిస్తుంది. మనం చూస్తున్నామంటే చూడడం లేదు, కళ్ళు చూడటం లేదు, కానీ ఆత్మ లోపల ఉన్న ఆత్మ చూస్తుంది. చెవులు వినటం లేదు, లోపల ఉన్న ఆత్మ వింటుంది. అలాగా అన్నిటికీ ఆత్మ యొక్క సంబంధం, పరస్పర సంబంధం ఉంది అది చెప్తున్నమాట. ద్రష్టృత్వాది ఆత్మనః. చూడటం అనేది క్రియ జరుగుతుంది, ఇది ఆత్మకి జరుగుతుంది. ఇంద్రియ కళ్ళు చూడటం లేదు, చెవులు వినటం లేదు, ఇవి ఎవరు చూస్తున్నారు? ఆత్మ. ద్రష్టృత్వ శక్తి, చూసేటువంటి శక్తి ఎదుర్కొంది ఆత్మనః, ఆత్మకి ఉంది. చూసేటువంటి శక్తి ఎదుర్కొంది ఆత్మకి ఉంది. మరి ఇంద్రియాలు ఏంటి ఇక్కడ? మళ్ళా చూసే శక్తి ఆత్మకి ఉంది, జీవాత్మకు ఉంది అంటున్నాం. అటువంటిప్పుడు ఇంద్రియాలు ఏంటి మరి ఇక్కడ? దానికి సమానం చెప్తున్నా ఇక్కడ, కరణత్వం ఇంద్రియాణం. ఈ ఇంద్రియాలు ఏంటి? ఆ చూసే శక్తి లేదంటే ఏంటి? మరి ఇంద్రియాలు ఉపకరణాలు, సాధనములు. ఆత్మకి సాధనము ఏంటి? ఆత్మకి సాధనము. కానీ చూసేటువంటి శక్తి సామర్థ్యము ఆత్మకే ఉంది. మరి ఇంద్రియాలు గోళకాలు ఏవైతే కనిపిస్తామో అవి ఏంటివి అంటే అవి ఆత్మకు సహాయంగా ఉండేటువంటి ఉపకరణాలు. అందుకే కరణత్వం ఇంద్రియాణం. ఇంద్రియాలు అంటే కరణత్వము, అంటే కరణ సాధనము. ఆ జీవాత్మకు చూడటానికి సాధనము, వినటానికి సాధనము, చెవులు సాధనము, కళ్ళు సాధనము, త్వగింద్రియము సాధనము, నాసికేంద్రియము సాధనము. ఇవి ఉపకరణాలు సహాయంగా ఉండి దాని సహాయం చేత జీవాత్మ అది వాసన చూస్తుంది, మన రూపాన్ని గ్రహిస్తుంది, శబ్దాన్ని వింటుంది, స్పర్శను అనుభూతిని పొందుతుంది, జిహ్వాతో రసాన్ని ఆస్వాదిస్తుంది. ఇవన్నీ కూడా ఆత్మలో అనుభూతిని పొందుతాయి, ఆత్మకు ఆ శక్తిని అది అనుభూతిని కలిగించడం కోటి ఇవి ఉన్నటువంటి ఉపకరణాలు, సాధనాలు. అది కరణత్వం ఇంద్రియానం అని చెప్పి ఈ సూత్రంలో చెప్పబడింది. అదే విషయాన్ని చూడండి ఇక్కడ, ఆత్మనః ద్రష్టృత్వాది ఏంటది? రూపాది విషయ గ్రహణే. అంటే రూపాన్ని గ్రహించడంలో, అంటే కళ్ళు రూపాన్ని గ్రహిస్తున్నాయి, చెవులు శబ్దాన్ని గ్రహిస్తున్నాయి, ముక్కు వాసన గ్రహిస్తుంది చెప్పిన అవి రూపాది విషయ గ్రహణే ఖిల ఇంద్రియాని ప్రతి ద్రష్టృత్వాది సంబంధ ఆత్మను అస్తి. రూపాలు నేత్రేంద్రియాలు రూపాన్ని గ్రహిస్తున్నాయి, చెవులు శబ్దాన్ని గ్రహిస్తున్నాయి, నాసిక అనేది ముక్క అనేది వాసన గ్రహిస్తున్నాయి చెప్తా. అది ఏంటి సంబంధం? ద్రష్టృత్వాది సంబంధ అంటే ఆత్మ యొక్క సంబంధము. ద్రష్టిత్వ చూసేటువంటి శక్తి వదుకుంది ఆత్మనః అస్తి. ద్రష్టృత్వ చూసేటువంటి శక్తి చూడటము, వినటము, వాసన చూడటం శక్తి వదుకుంది. ద్రష్టృత్వాది సంబంధ ఆత్మ, ఇది చూసిన శక్తి వదుకుంది అంటే ఆత్మనః అస్తి, ఆత్మనో అస్తి. ఇది ఆత్మ చూస్తుంది. ఇవి కళ్ళు చూడటం లేదు, చెవులు చూడటం లేదు, ముక్కు చూడటం లేదు. అదేవిధంగా జిహ్వ వాసన రసనాన్ని గ్రహించడం లేదు. దాని లోపల ఉన్న ఆత్మ గ్రహిస్తుంది. ఆత్మనః అస్తి. ఈ సంబంధం ఇది ఆత్మతో ఉంది, ఇంద్రియాలు కాదు. మరి ఇంద్రియాలు ఏంటివే అది చెప్తున్నాడు. ఇంద్రియానం కరణత్వం. ఇంద్రియాలు కరణత్వం అంటే కరణభావం, అంటే వారికి సహాయంగా ఉంటాయన్నమాట. అది చెప్పాడు. ఆత్మానం ప్రతి రూపాది గ్రహణే
కరణత్వం ఇంద్రియానం సంబంధం అస్తి. మరి ఆ ఇంద్రియాకి ఏ సంబంధం? కరణత్వం, సాధన రూపంలో ఉంటాయి. ఇప్పుడు మనం ఈ చదువుకుంటానికి ఈ జ్ఞానం మొబైల్కి వస్తుందా, మనకు వస్తుందా? ఈ ఉపయోగించేటువంటి సాధనంగా ఉపయోగించుకుని ఈ మొబైల్ ఈ చలవాణి ఏదైతే ఉందో దీంట్లో ఈ జ్ఞానం లేదు. ఈ జ్ఞానం ఎందుకు వస్తుంది? దీన్ని ఉపయోగించుకునే కర్త అంటే మన జీవాత్మకు వస్తుంది ఇక్కడ, అంటే మనం గ్రహిస్తున్నాం అనమాట. అలాగే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో స్థూలేంద్రియాలు, అవి భౌతికాలు, జడ పదార్థాలు, అవి వాటికి అది బోధన కలగదు. ఆ చూసే శక్తి, వినే శక్తి, అది వాసన చూసే శక్తి సామత లోపల కూర్చున్న ఆత్మకు ఇవన్నీ కలుగుతున్నాయి. మరి ఇవన్నీ ఏంటి? ఇవి మటుకు కళ్ళు, చెవులు, నాకు, ముక్కు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇంద్రియాలు, అంటే సాధనములు, కరణములు, ఉపకరణాలు తయారు చేయడానికి వాటిని అనుభూతి పొందడం కోసం ఆత్మకు నికటంగా దగ్గరగా ఉన్నటువంటి సాధనములు, ఉపకరణములు అది చెప్పాడు ఇక్కడ. సో ఆత్మానం ప్రతి రూపాది ఆత్మానం ప్రతి ఆత్మ విషయంలో, ఆత్మ వైపువి రూపాన్ని గ్రహించడంలో కరణత్వం ఇంద్రియానం సంబంధం వస్తుంది. ఆ రూపాది విషయాన్ని గ్రహించడంలో కరణ రూపంలో, సాధన రూపంలో ఉండి ఆత్మకు తెలియజేస్తూ ఉంటాయి. ఏ ఇంద్రియం యొక్క గుణం ఉందో ఆ ఇంద్రియాన్ని గ్రహిస్తూ ఉంటుంది. రూపం గుణము, కళ్ళ యొక్క గుణము రూపాన్ని గ్రహించడం, చెవుల యొక్క గుణం సంబంధం ఏంటి? శబ్దాన్ని గ్రహించడం. అలాగా ఏ ఇంద్రియానికి ఏ గుణం అయితే ఉందో, ఏ కర్తవ్యం అయితే ఉందో అది ఆత్మకు అందజేస్తూ ఉంటాయి, ఆత్మకు తెలియజేస్తూ ఉంటాయి. ఆ సంబంధం ఉంది. అందుకే కరణత్వం ఇంద్రియానం సంబంధం అస్తి. ఇది దీని యొక్క తాత్పర్యం. అలా చెప్పిన తర్వాత తత్ర రూపగ్రహణే ద్రష్ట ఆత్మ, అందుకే అదే విషయాన్ని రూప చేసి చెప్పాడు. తత్ర రూపాన్ని గ్రహించడంలో ద్రష్ట ఆత్మ రూపాన్ని గ్రహిస్తుంది. అంటే ఒక రూపం వస్తువు పదార్థం చూస్తున్నామంటే ఇది అక్కడ ద్రష్ట, రూపగ్రహణే ద్రష్ట ఆత్మ, అది రూపాన్ని గ్రహించదు, ఆత్మ గ్రహిస్తుంది. దర్శన కరణం చక్షు, మళ్ళా ఆత్మ చూస్తే మన ఆ చూసేదేంటి? ఆ చక్షు కరణం, సాధనము. దర్శన కరణం, ఆ దర్శనం చేసుకోవడానికి సాధనం ఏంటి? కరణం ఏంటి అంటే చక్షు, అంటే కళ్ళు. అలాగే రసగ్రహణే రసయిత ఆత్మ, రసాన్ని గ్రహించడంలో మన ఏదో ఒక తీపి, అది రసం గ్రహిస్తున్నామట. ద్రవ్య పదార్థం తీసుకున్నప్పుడు తీపిగా ఉందా, పులుపుగా ఉంది, ఏ స్థితిలో ఉంది? ఏదైనా పదార్థం తాగినప్పుడు ఆ రసానుభూతి ఏదో కలుగుతుంది. ఇది రసానుభూతి నాలుకకు కలగడం లేదు, రసానుభూతి ఆత్మకు కలుగుతుంది. అందుకే ఇక్కడ రసగ్రహణే, రసాన్ని గ్రహించడంలో రసయిత ఆత్మకు ఈ రసానుభూతి కలుగుతుంది. మరి నాలుక ఏంటి ఇక్కడ? రసనకరణం జిహ్వ, ఇది ఈ జిహ్వ అనేది ఆ రసాన్ని గ్రహించడంలో కరణము, అంటే సాధనము, జీవాత్మకు సాధనంగా ఉండి వాటిని అది అనుభూతిని కలిగజేస్తుంది. అలాగే గంధగ్రహణే గ్రాత ఆత్మ, గంధాన్ని గ్రహిస్తున్నా, అంటే సువాసన కావచ్చు, దుర్వాసన కావచ్చు, గ్రహించలేదు ఇక్కడ జీవాత్మ. కానీ గంధాన్ని గ్రహించడంలో గ్రాత అంటే వాసన చూసేది ఆత్మ, అక్కడ ఆత్మ చూస్తుంది వాసన, అక్కడ ముక్కు చూడడం లేదు. మరి ఏంటి గ్రాణం ఏంటి? మన ముక్కు ఏంటి? గ్రాణం కరణం, గ్రాణకరణం నాసిక. ఈ నాసిక అనేది గ్రాణకరణం, అంటే గంధాన్ని గ్రహించేటువంటి సాధనము, ఉపకరణము. అది ఉపకరణం మాత్రం తీసుకోవాలి. అలాగే స్పర్శగ్రహణే స్పృష్ట ఆత్మ, స్పర్శానుభూతి మనకైతే కలుగుతుందో, మనం తాకగానే అయితే స్పర్శానుభూతి కలుగుతుందో ఆ స్పర్శానుభూతి కూడా అది చేతికి తగలడం లేదు, అది ఆత్మకు తగులుతుంది, ఆత్మకు అనుభూతి కలుగుతుంది. కాబట్టి స్పృష్ట ఏంటి? స్పృష్ట ఆత్మ, స్పర్శించేది ఆత్మ. మళ్ళీ ఇక్కడ స్పర్శ కరణం ఏంటి? త్వగింద్రియము. ఈ త్వగ్ అనేది, చర్మం అనేది, ఇది కరణము. స్పర్శ సుఖానికి స్పర్శానుభూతి కలిగించడం కోసము ఇది ఆత్మకు సాధనము, కరణము. వాటికి స్పర్శ కరణం త్వక్ అని చెప్పి చెప్పుకున్నాం. నెక్స్ట్ 5వది ఇంద్రియము. శబ్దగ్రహణే శ్రోత ఆత్మ, శబ్దాన్ని గ్రహించడంలో శ్రోత ఏంటి? ఇక్కడ ఆత్మ. శబ్దాన్ని గ్రహించడం ఇక్కడ చెవులు గ్రహించడం లేదు, ఆ శ్రోత శక్తి అంతర్గతంలో ఉన్నట్టు ఆత్మ గ్రహిస్తుంది. ఈ శబ్దాన్ని వింటున్నది ఆత్మ వింటుంది. కాబట్టి శబ్దాన్ని గ్రహించడంలో శ్రోత, వినేది ఆత్మ. మరి ఈ చెవులు ఏంటివి అన్నప్పుడు శబ్దకరణం శ్రోత్రం, ఈ చెవులు ఏంటివి? ఆత్మకి కరణము, అంటే సాధనము, ఉపకరణము. అవి దగ్గరగా సహాయాన్ని ఇస్తున్నాయన్నమాట, ఆ శబ్దం అందజేయడానికి సహాయకంగా ఉంటున్నాయన్నమాట. అందుకే శబ్దకరణం శ్రోత్రము. అలాగే భాషనే వక్త ఆత్మ, మనం భాషను చెప్తున్నాం, వాక్కు ద్వారా చెప్తున్నాం, కర్మేంద్రియాలు చెప్తున్నాం. తదుకు మనకు జ్ఞానేంద్రియాల విషయాలు చెప్పుకున్నాము, ఇప్పుడు కర్మేంద్రియాల విషయాలు చెప్తున్నామట. ఏది ఆత్మ, ఏది కరణం అని చెప్పి చూపిస్తున్నామట. భాషనే వక్త, వాకింద్రియం ద్వారా మనం భాషను చెప్తున్నది, 4 విషయాలు చెప్తున్నామట. అక్కడ చెప్పేది ఇక్కడ అంతఃప్రయోజనం ద్వారా ఆత్మ అని మనసులో మాటలు బయటకు వస్తున్నాయి, ఆ వాక్యం చేత, వాక్కు చేత మనం చెప్తున్నాము. చెప్పేది ఆత్మ. ఇక్కడ సాధనం ఏంటి? ఇక్కడ వాక్కు అంటే నోరు. అందుకే వాక్ ఆత్మ, భాషణ కరణం వాక్, ఆ భాషించే కరణం ఏంటి?
వాక్ అంటే వాణిది అంటే నోటి వాక్ చేత వాణి చేత మనం మాట్లాడగలుగుతున్నాము. నెక్స్ట్ ఆదానే ఆదాత అంటే పాని చేతులు ఏంటి? చేతులు ఏం చేస్తాయి? ఇవ్వడానికి సహాయపడతాయి అంట. అందుకే ఆదాన్ని తీసుకోవడం కానీ ఇవ్వడం కావచ్చు. ఆదానే ఆదాత ఆత్మ, ఇచ్చేదైనా తీసుకునేది ఇక్కడ ఆత్మ తీసుకుంటుంది, ఆత్మ ఇస్తున్నామట. అందుకే ఆదానం చేయడంలో గ్రహించడంలో ఆదాత ఆత్మ. ఆదాన కరణము హస్త, అవి మళ్ళా ఈ చేతులు ఏంటి? కరణము. ఆత్మ ఉండి సహాయంగా ఉండి తీసుకోవాలని ఇవ్వాలన్నా అవి సహాయం ఉండి పనిచేస్తున్నాయి. గంతా ఆత్మ, ఎవరు? వాక్, పాని, పాదం. మూడు ఏంటి? కర్మేంద్రియాల్లో పాదం. పాదం చేస్తుంది, పాదం నడవటానికి ఉపయోగపడతాయి. పాదాలు ఎందుకు ఉపయోగపడతాయి? నడవటానికి ఉపయోగపడతాయి కదా. కాబట్టి గమనే గంత ఆత్మ, గమనం చేయడం అంటే వెళ్ళటంలో గంత ఆత్మ, వెళ్ళేది ఆత్మ. కానీ ఆ వెళ్ళటానికి ఎవరు సహాయపడుతున్నారు? గమన కరణం పాద ఇత్యాది యోజనీయం. ఓకేనా? ఇట్లాగే అన్ని విషయాల్లో మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా అయితే వెళ్ళడానికి పాదాలు సహాయపడుతున్నావు, అది కథనము అంటే ఆత్మకి సహాయంగా ఉండి గతినిస్తున్నాయి. కానీ అక్కడ వెళ్ళేది ఆత్మ సంకల్పం చేసింది కానీ కాళ్ళు కదులుతున్నాడు. ఆత్మ సంకల్పం చేయకుంటే మన చెవుడు పైకి లేవు, కాళ్ళు ముందుకు వెళ్ళాం అనమాట. కాబట్టి కరణంగా ఉంటున్నాయి. అందుకే గమన కరణం పాద అంటే పాదాలు ఇత్యాది యోజనీయం. ఇలాగే మిగిలిన ఇంద్రియాల్లో కూడా అన్ని విషయాల్లో ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ద్రష్టృత్వ శక్తి అనేది కేవలము ఆత్మకే ఉంటుంది. ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలకు ఉండవు, పంచ కర్మేంద్రియాలకు ఉండవు. ఆ లోపల కూర్చున్న ఆత్మని వీటన్నిటి చూస్తుంది, వాసన చూస్తుంది, వింటుంది, శబ్దానుభూతిని పొందుతుంది, అంటే శబ్దాన్ని గ్రహిస్తుంది, స్పర్శానుభూతిని పొందుతుంది. ఇవన్నీ కూడా ఆత్మ చేస్తుంది. కానీ ఇవన్నీ ఏంటివి మరి అంటే ఇవన్నీ కరణాలు, ఉపకరణాలు, ఆత్మకి సహాయంగా ఉండి ఇవి పనిచేస్తూ ఉంటాయి అని ఈ రకంగా మనకు ఈ 14వ సూత్రంలో ఇది చెప్పబడింది. 29వ సూత్రంలో ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇదే విషయంలో పుష్టి కోసం చెప్తున్నమాట. అపరంచ కరణ ప్రకరణే. ఈ కరణ ప్రకరణ సాధన ప్రకరణం మళ్ళీ చెప్తున్నాడు. కరణం అంటే సాధనం అని చెప్పిన సహాయంగా ఉండేది. కరణం అంటే ఏమిటి? సాధకతమం కరణం అంటే ఏవైతే సాధనంగా ఉంటాయి, వ్యక్తి ఏవైతే సహాయపడతాయి అంటారు. అంటే అత్యంత కర్తకు ఏవైతే అత్యంత సహాయపడదని కథనం అంటాం, దాన్ని సాధనం అంటాం. కర్తకు అత్యంత సహాయంగా ఉండాలి. ఇప్పుడు పంచ జ్ఞానేంద్రియాలైనా పంచ కర్మేంద్రియాలైనా కర్తకు అత్యంత సహాయంగా ఉన్నాయి. కర్త వీటిని అనుభూతిని పొందాలంటే ఈ జ్ఞానేంద్రియాలు లేకుండా కర్మేంద్రియాలు లేకుండా ఏది కూడా అనుభూతిని పొందలేదు అనమాట. కాబట్టి ఇవి అత్యంత సాధనంగా ఉంటాయి. అందుకే కరణం అని చెప్పుకున్నాము. ఆ కరణ విషయంలో ఇక్కడ మళ్ళీ ప్రస్తావిస్తున్నాడు. ఏం ప్రస్తావిస్తున్నాడు చూడండి. అపరంచ కరణ ప్రకరణే అంటే సాధన ప్రకరణంలో త్రయాణం స్వలక్షణ్యం. త్రయాణం ఈ మూడికి స్వలక్షణ్యం అని చెప్పామన్నమాట. స్వలక్షణ్యం అంటే ఈ త్రయాణం అంటే మూడేంటివి మనం ముందు చెప్పుకున్నాం. బుద్ధి, అహంకారం, బుద్ధి, అహంకారం, మనసు, బుద్ధి, అహంకారం. ముందు ఏం చెప్పుకున్నాం? త్రయాణం స్వలక్షణ్యం అంటే ఈ మూడు గుణాలంటే మనం అధ్యావసాయ బుద్ధి మహాతత్వం ద్వారా ఏర్పడింది. తర్వాత అభిమానం, అహంకారం ఎక్కడ ఉంది? అభిమానం ఉన్న చోట అహంకారం ఉంది. అలాగే ఏకాదశకం ప్రవర్తితే వైకృతాత్ అహంకారాత్. 11ది మనస్సు. ఏంటి? 11 ఇంద్రియం అంటే మనస్సు. ఈ మూడు చెప్పాం. బుద్ధి, అహంకారము, మనస్సు అని చెప్పి 3 చెప్పామట ఈ 3 సూత్రాల్లో. అధ్యవసాయ బుద్ధి, అభిమానం, అహంకార. 11వ ఇంద్రియం ఏంటి? సాత్వికం ఏకాదశకం ప్రవర్తితే వైకృతాత్ అహంకారాత్. అంటే ఏకాదశ పంచ తన్మాత్రం తత్కార్యం అని చెప్పుకున్నామట. సో ఈ 3 విషయాలు చెప్తున్నామట. చూడండి ఇక్కడ ఏంటో భాషను చూడండి. ప్రయాణం స్వలక్షణ్యం అంటే తన లక్షణాలు, అంటే ఏ ఇంద్రియానికి ఏ లక్షణం అయితే ఉందో, ఏ గుణం అయితే ఉందో వాటిని గ్రహించే శక్తి అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. చూడండి. కరణత్వం అనువర్తతే. పైనుంచి కరణత్వం ఇంద్రియానం అని చెప్పాం కదా, ఆ సూత్రానికి కరణత్వం అనే పదానికి ఈ సూత్రంలో అనువృత్తి తీసుకుంటున్నాము. ఇప్పుడు దీని యొక్క సూత్రాలను చూడండి. త్రయాణం అంటే పూర్వోక్తానం. ముందేం చెప్పినాం పూర్వంలో? ఇప్పుడు చెప్పాను. బుద్ధి, అహంకార, మనస, స్వలక్షణ్యం. వీటికి బుద్ధికి తన పని బుద్ధి అంటే నిశ్చయం చేయడం అంట, కర్తవ్యకర్తలు నిశ్చయిస్తున్నారు. అహంకార, అభిమానం. మనసహ అనేది ఉభయాత్మకం చ మనః అంటే కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు సహాయంగా ఉంటుంది, ఉపకరణంగా ఉంటుందన్నమాట. అందుకే వాటి యొక్క స్వలక్షణ్యం ఇక్కడ అది చెప్పబడినమాట. బుద్ధి, అహంకార, మనసాం స్వలక్షణ్యం. స్వలక్షణ్యం అంటే అది విషయాన్ని మళ్ళీ ఓపెన్ చేసి చెప్పాడు.
స్వలక్షణికం. స్వలాక్షణికం అంటే కరణత్వం. అదే మళ్ళీ కరణత్వం అంటే సాధనంగా ఉపయోగపడతాయి. దాన్నే స్వలక్షణేన నిర్వృత్తం అంటే వాటి యొక్క లక్షణం. బుద్ధికి ఏదైతే లక్షణం ఉందో, అది అహంకారానికి ఏదైతే లక్షణం ఉందో, మనసుకి ఏదైతే లక్షణం ఉందో, అంటే వాళ్ళ యొక్క దాయత్వం. బుద్ధి మనసు ఏం చెప్పాం? ఉభయాత్మకం చ మనః అని చెప్పాం. అంటే కర్మేంద్రియాలతో యుక్తం అవుతుంది, జ్ఞానేంద్రియంతో యుక్తం అవుతుంది. అంటే వాటితో కలిసి పనిచేస్తుంది అన్నమాట. అలాగే బుద్ధి నిశ్చయం చేస్తుంది. అహంకారం, అభిమానం. అహంకారం ఉంది కాబట్టి మనకు మమత్వం ఉంటుంది అన్నమాట. ఇటువంటి క్రియా లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్వలక్షణ్యం కింద చెప్పామట. అందుకే స్వలక్షణేన నిర్వృత్తం. ఇవన్నీ కూడా బుద్ధి, అహంకారం, మనసు అనేటివి వాటి యొక్క లక్షణాల ద్వారా ఉత్పన్నమయ్యాయి అన్నమాట. అందుకే స్వలక్షణ నిర్వృత్తం కరణత్వం విజయం. ఇవైతే వాటి యొక్క లక్షణాలతో అయితే ఉత్పన్నమయ్యాయో వాటిని కరణత్వం విజయం, అవి కరణం అని తెలుసుకోవాలి, అవి సాధనములు అని తెలుసుకోవాలి. కానీ వీటన్నిటికీ కర్త బుద్ధికైనా, అహంకారానికైనా, మనసుకైనా అంతర్ముఖంగా ఉన్నటువంటి జీవాత్మను మనం తీసుకోవాలి. ఇవన్నీ కూడా సాధనములు, కరణములు, జీవాత్మకు అత్యంత సహాయంగా ఉంటాయి, దగ్గరగా ఉండి పనిచేస్తూ ఉంటాయి. అందుకే కరణత్వం విజయం, కరణం అని చెప్పి తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నా ఇక్కడ. నిర్వృత్తాస్త తద్దిత శై ప్రత్యయ ఆదిశ. సూత్రంలో నిర్వృత్తం శబ్దం వచ్చి నిర్వృత్తంలో ఉత్పన్నం కావడం అంటే స్వలక్షణం. ఏ ఇంద్రియానికి ఏ గుణాలు అయితే ఉన్నాయో అవి ఉత్పన్నం కావడం. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పాడు. నిర్వృత్తార్థ తాద్దిత నిర్వృత్తార్థ తాద్దిత శై ప్రత్యయ ఆర్ష. ఇక్కడ నిర్వృత్తార్థ అనేది ఇక్కడ వ్యాకరణం ప్రకారంగా శై ప్రత్యయం వచ్చిందండి. శై ప్రత్యయం వచ్చేసి ఇది ఈ శబ్దం తయారైంది. తాద్దిత తద్దిత అధికారంలో శై ప్రత్యయం వచ్చింది. అందుకే ఇది ఆర్ష అని చెప్పి. ఆర్ష అంటే ఋషి ద్వారా ప్రణీతమైనటువంటి ప్రయోగము. ఋషేర్ ప్రణీత ఆర్ష. ఋషి ద్వారా ప్రణీతమైన ఏదంటూ దాన్ని ఆర్ష అంటాం. ఋషి ద్వారా ప్రణీతమైన దాన్ని ఆర్ష అంటాము. ఆర్ష గ్రంథం అని చెప్పి అంటాము. ఆర్ష గ్రంథాలు అంటే ఋషి ద్వారా ప్రణీతమైనటువంటిది. ఇక్కడ తద్దిత శై ప్రత్యయం అనేది మహర్షి పాణి ద్వారా తయారు చేసినటువంటి శబ్దం అన్నమాట. అందుకే ఋషేర్ ప్రణీత ఆర్ష అని చెప్పుకుంటాడు. నిర్వృత్త అనే శబ్దంలో తద్దిత శై ప్రత్యయం వచ్చేసి ఇక్కడ శబ్దం తయారు చేయబడింది. అది ఇక్కడ వ్యాకరణ ప్రత్యయం చూపించాడు ఎలా తయారైంది. నెక్స్ట్ యద్వా లేదంటే స్వలాక్షణ్యం. స్వలక్షణ్యం. స్వలక్షణ్యం అంటే స్వలక్షణం. కరణత్వేన నాస్తి, కర్ణత్వేన అస్తి. కర్ణత్వేన అస్తి శై స్వార్. ఇక్కడ కూడా శై ప్రత్యయ స్వార్థే. స్వలక్షణ్యం అంటే స్వలక్షణం అనేది కర్ణత్వేన అస్తి. ఇక్కడ కూడా వాటి యొక్క లక్షణం అనేది కర్ణం ద్వారా చూపించబడింది. అది వాటి లక్షణం అయితే ఉందో అది కర్ణం అని చెప్పుకున్నాము. ఇక్కడ కూడా శై ప్రత్యయం వచ్చింది. అంటే రెండు రకాలు చూపించాడు ఇక్కడ. నిర్వృత్త శబ్దం అనేది ఒకటి శై ప్రత్యయం వచ్చింది, ఈ రెండో దాంట్లో శై ప్రత్యయం, ఇక్కడ శై ప్రత్యయం వచ్చింది. కానీ ఇక్కడ స్వార్థంలో ప్రత్యయం అంటే ధాతు యొక్క అర్థం ఏదైతే ఉందో అదే అర్థాన్ని యొక్క సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. స్వార్థం అంటే ఆ ప్రత్యయానికి ధాతుకి ఏదైతే అర్థం ఉందో అదే అర్థం తీసుకోబడుతుంది. దాన్ని స్వార్థ ప్రత్యయం అంటామంట. ధాతునకు ప్రత్యయానికి ఏదైతే అర్థం ఉంటుందో అక్కడ అదే అర్థం ఇక్కడ కూడా ప్రత్యయం యొక్క అర్థంలో వచ్చి దాన్ని పుష్టి చేస్తుంది. అంటే ధాతు యొక్క అర్థాన్ని పుష్టి చేస్తున్నామట. ఆ విషయాన్ని కరణత్వంలో ఉందని చెప్పడం కోసమే కేవలం ఇక్కడ శై ప్రత్యయం ఒకటి ఆర్ష ప్రయోగం చూపించారు. మామూలుగా శై ప్రత్యయం స్వార్థంలో ఉందని చెప్పి ఇక్కడ ప్రస్తావించాడు. ఇది ముఖ్యమైన మనకు కేవలం అర్థం చేసుకోవడం కోసం, దీని యొక్క అర్థాన్ని స్పష్టతకు నిశ్చయార్థం కోసం ఇక్కడ ఇవ్వబడింది. అస్తు యద్వా స్వలక్షణ్యం స్వలక్షణం కరణత్వేన అస్తి. కరణ రూపంలో ఉంది. అందుకే ఇక్కడ శై ప్రత్యయం ఇక్కడ వచ్చింది కాదు, స్వార్థంలో వచ్చింది అని ఇక్కడ చెప్పారు. ఇప్పుడు ఇదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నారు చూడండి. తేషాం బుద్ధి అహంకార మనసాం స్వ లక్షణం. బుద్ధి అహంకార మనసాం స్వ లక్షణం అంటే వాటికి లక్షణం ఏంటి? బుద్ధి యొక్క లక్షణం ఏంటి? అధ్యవసాయ, నిశ్చయం చేయడం. తర్వాత అహంకారం యొక్క లక్షణం ఏంటి? అహంకారం లక్షణం అంటే అహంకారం, అహం భావన ఉంటుందన్నమాట. మమత్వం అనే భావన ఇక్కడ కలుగుతుందన్నమాట. నేను అనే భావన కలుగుతుంది. నెక్స్ట్ మనసుకి ఆకృతి. ఇక్కడ అంటే కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో యుక్తం అవుతుంది చెప్పుకున్నామట.
కాబట్టి వాటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో బుద్ధి అహంకార మనసాం స్వ లక్షణం అధ్యవసాయో అహంకృతి అంటే సంకల్ప కర్ణత్వేన పృథక్ అస్తి. కాబట్టి బుద్ధికి అహంకారానికి మనసుకి వాటి యొక్క లక్షణాలు వాటి యొక్క కర్తవ్యం వాటి యొక్క కర్మ అనేది భిన్న భిన్నంగా ఉంది. కాబట్టి త్రయాణం స్వలాక్షణ్యం మూడిటికి బుద్ధి మనస్సు అహంకారానికి వాటి లక్షణాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. వాటి యొక్క భిన్న భిన్నంగా ఉన్నాయి. కానీ వీటి అన్నిటికీ కర్త ఇక జీవాత్మ. వాటిని ఇవన్నీ కూడా కరణములు అంటే జీవాత్మకు సహాయంగా ఉంటాయి. మన బుద్ధి చిత్త అహంకారం ఉంటాం కదా, అలాగే ఇక్కడ బుద్ధి అహంకారం మనసు అనేటివి మనం ముందు చెప్పినవి వాటి యొక్క భిన్న భిన్నంగా ఉంటాయి. వాటి లక్షణాలు యుక్తమై ఉంటాయి అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు. కాబట్టి అధ్యవసాయో అహంకార కృతి సంకల్ప కరణత్వేన పృథక్ అస్తి. కరణ రూపంలో వేరువేరుగా ఉంటున్నాయి అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు. ఇదే విషయాన్ని అనిరుద్ధ వృత్తి భాష్యంలో, అదేవిధంగా విజ్ఞాని భిక్షు భాష్యంలో విజ్ఞాని భిక్షు భాష్యే అనిరుద్ధ వృత్తౌ ఈ రెండు భాష్యములలో విజ్ఞాని భిక్షు భాష్యచ సూత్రమిదం అన్యతా వ్యాఖ్యాతం. ఈ సూత్రానికి అర్థం అక్కడ భిన్నంగా వ్యాఖ్యానించాలంటే ఈ ఇద్దరు భాష్యకారులు ఏం వ్యాఖ్యానించడం, తత్ర ఉభయత్ర వైధర్మ్య ప్రదర్శన పరం సూత్రం యోజితం. అక్కడ ఈ ఇద్దరు ఆచార్యులు ఈ సూత్రం యొక్క అర్థం చెప్పారంటే తత్ర ఉభయత్ర వైధర్మ్య ప్రదర్శనం పరం సూత్రం యోజితం. వైధర్మ్యంగా ఇక్కడ సూత్రం యొక్క అర్థం చెప్పారు. ఏం చెప్పారు, సాధర్మ్యంగా కాకుండా విపరీతంగా వైధర్మ్య ప్రదర్శన పరం సూత్రం యోజితం. నాహి వైధర్మ్యస్య ప్రకరణం. ఇక్కడ వైధర్మ్య ప్రకరణమే కాదు, ఇక్కడ కర్ణత్వ ప్రకరణం చెప్పుకుంటున్నాం. అంటే విపరీత అని చెప్పి చెప్పుకోవడం లేదు, కర్ణత్వం అని చెప్పి చెప్పుకున్నాం, అంటే సాధనత్వంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి వైధర్మ్యస్య ప్రకరణం యోజితం అది సంగతియుక్తం కాదనమాట. కాబట్టి వైధర్మ్య ప్రదర్శన పరం సూత్రం యోజితం నాహి వైధర్మ్యస్య ప్రకరణం. ఇది వైధర్మ్య యొక్క ప్రకరణం కాదు అన్నమాట. కాబట్టి కింద ఏంటి మరి ప్రకరణంతో కర్ణత్వస్య తథైవ అర్థేన భవితవ్యం. ఇక్కడ ప్రకరణం అనేది కర్ణత్వస్య అంటే సాధన రూపంలో తీసుకోబడింది. కాబట్టి ప్రకరణంతో కర్ణత్వస్య కర్ణ ప్రసంగము కర్ణం యొక్క ప్రకరణం నడుస్తుంది కాబట్టి కర్ణ రూపంలో తీసుకోవాలి, వైధర్మ్య రూపంలో తీసుకోకూడదు. కాబట్టి అనిరుద్ధ వృత్తి భాషలో విజ్ఞాని భిక్షు భాషలో ఏదైతే తీసుకోబడిందో అది యుక్తి సంగతం కాదు. కాబట్టి కర్ణ రూపమే ప్రసంగం తీసుకోవాలి. అందుకే తథైవ అర్థేన భవితవ్యం అర్థంగా తీసుకోవాలి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ స్పష్టంగా పరిగణించండి. సో ఈ రకంగా మనము ఈ సూత్రము చెప్పాము. సో 3 గుణాలు ఏంటి, వాటి స్వాస్వ లక్షణాలతో యుక్తమై ఉంటాయి, అది ఇక్కడ తీసుకోబడింది. ఇంకా భిన్న భిన్నంగా ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం అనమాట. అస్తు. సో ఈ రకంగా ఈ సూత్రం ఇక్కడ పూర్తి అయిపోయింది. ఇందులో ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా సందేహాలు చెప్పండి. హరి ఓం. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? నమస్తే గురువు గారు, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పింది ప్రతి మనకి మానవయాలు మాదిరిగానే ఉన్నాయి, అన్ని ఆత్మతోనే కనెక్షన్ ఉంటాయి అని చెప్పారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీత ఏ విధంగా అయితే చెప్తే నువ్వేంది అంతా నేనే చేయాల్సిన నీ కర్మ నువ్వు అనుభవించాలన్నట్టుగా ఉంది. పోలిక నాకు అది అనిపించింది. ఇప్పుడు మీరు ఈరోజు చెప్పిన ఆత్మ అంటే మన అవయవాల్లో ఒక్కో పని కళ్ళు నేనే, హస్తంతో చేసే అని నేనే అని చెప్తున్నారు. కాకపోతే ఆత్మ అనేది మన ఈ శరీరాన్ని వాడుకొని దాని కార్యక్రమాలు నెరవేర్చుకుంటుంది అనొచ్చా మనం? అవునండి, చెప్పే సాధనం అంటే అదే అన్నమాట. ఈ ఆత్మ ఈ ఉపకరణాల సహాయం చేత అన్ని పనులు చేస్తుంది. రైట్. సంకల్పం అంతా ఆత్మదే. మనమంతా అధ్యాత్మం శరీరం చేస్తుంది, మనిషి చేస్తుంది ఆరోపిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆత్మ సూక్ష్మంగా వీటన్నిటికీ మూల కారణము ఇక్కడ ఆత్మే. ఆత్మ చైతన్యం ఉంది కాబట్టి ఇవన్నీ సంకల్ప వికాలు జరుగుతూ ఉన్నాయన్నమాట.
కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మూల ఆధారం ద్రష్టృత్వ శక్తికైనా ప్రస్తృత్వ శక్తికైనా అదేవిధంగా నాసిక గంధత్వం ఏదైతే గ్రహణం చేస్తుంది వాసన చూడటం అనేది కారణము జీవాత్మ చూస్తుంది. ఇవన్నీ గోళకాలు కేవలము సహాయంగా ఉన్నాయి, ఉపకరణంగా ఉన్నాయని చెప్పి మనకి అందుకే ప్రబలంగా ఈ సూత్రం చెప్పబడింది అన్నమాట. అందుకే ప్రస్తుతానికి మా ఇంద్రియాలు ఇవన్నీ ఏంటి, మన ఇంద్రియాలు చూస్తున్నాయని చెప్తాం, అది లోక వ్యవహారం చెప్తున్నాం. కానీ వాటి వెనుక కర్త ద్రష్టృత్వాది ఆత్మకే వర్తిస్తాయి. ఆత్మ లేకుండా ఇది వర్తించదు. అందుకే కర్ణత్వం కర్ణత్వం ఇంద్రియాలకు మాత్రమే ఉంటుంది. అంటే ఇది ఇంద్రియాలు కరణములు అంటే సాధనములు అందరికి తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఆత్మ సహాయం లేకుండా, అందుకే మనం చనిపోయిన తర్వాత శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ ఏమైనా కొంచెం కదలిక ఉంటుందా? ఉండదు. ఆ చైతన్య ఆత్మ ఉన్నంతసేపే మనకు శరీరంలో చైతన్యం ఉంటుంది, కదలికలు ఉంటాయి. ఆత్మ వెళ్ళిపోగానే ఇవన్నీ ఎక్కడికక్కడ అన్ని బలంగా దృఢంగా ఉన్నప్పుడు కూడా అవి కదలిక ఉండవు. ప్రాణం ఉన్నంతసేపు ఇవన్నీ చైతన్యం వస్తాయన్నమాట. ఎందుకంటే జడ ప్రకృతి ద్వారా తయారైంది కాబట్టి ఇవన్నీ కూడా ఆ చైతన్య స్వరూపం అజీవాత్మ ఉన్నంతసేపుకి జడ వస్తువు పాంచభౌతిక శరీరం పనిచేస్తుంది, లేకపోతే అలాగే ఉంటుంది అన్నమాట. అంటే అన్నిటికీ కారణం ఆత్మే. ఈ లౌకిక వ్యవహారంలో మనం కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాసిక వాసన చూస్తుంది, కథనం మాత్రం చెప్తాం. తాత్వికంగా ఆత్మ ఉందని పరిగణించడం కోసం, గుర్తించడం కోసం సూక్ష్మ విషయం చెప్పబడింది అన్నమాట. నాకు ఒక చిన్న డౌట్, ప్రదీయతే అంటే అర్థం ఏంటి సార్? ఏంటండి ప్రదీయతే అంటాం కదా, అర్థం ఏంటి? మళ్ళీ చెప్పండి, స్పష్టంగా లేదండి. ప్రతీయతే అనుభూతి, నాకు అలా అనిపిస్తుంది, అలా అనుభూతి కలుగుతుంది అని ప్రతీయతే అంటాం. ఏం ప్రతీయతే అనుభూతి కలగడం. అస్తు, సరే అండి. అయితే చెప్పండి. ఈ మనకి జ్ఞానేంద్రియాలకు గాని కర్మేంద్రియాలకు గాని ఈ ఉపకరణాలే గాని ఇవి డైరెక్ట్ గా వీటికి శక్తి లేదు కదా, వినేదానికి గాని చేసేదానికి గాని ఏం శక్తి లేదు వీటికి. లేదు. కానీ నేను చేస్తున్నాను, నేను చదువుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను పాఠం చెప్తున్నాను, నేను పాఠం వింటున్నాను అనే ఈ మాటలన్నీ కూడా తప్పు మాటలే కదా మరి అర్థం. అహంకారం చెప్తున్నా, ఆ విద్యతో యుక్తమే ఉన్నాక అలా చెప్తున్నామాట. అదే ఇప్పుడు ఎవరైతే నేను మాట్లాడాను, నేను చేశానని చెప్పినవన్నీ కూడా అవన్నీ అహంకారము అజ్ఞానమే కదండి. అజ్ఞానమే కదా. మనకి ఋషి గారు ఇంతవరకు చెప్పుకొస్తూ ఉండదంతా అజ్ఞానం వల్ల మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇలాగా గ్రహిస్తున్నారు, అదంతా కూడా తప్పు అని కదా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు మొదటి నుంచి. అది మా శరణ్యం సంపూర్ణంగా భావిస్తున్నాము. ఇవన్నీ జడ వస్తుతో యుక్తమైనటువంటి జడ పదార్థములు. వీటిలో ఆ శక్తి సామర్థ్యం చైతన్యానికే ఉంది. కాబట్టి ఈ చైతన్యంలో ఇలాంటి అభిమానం వస్తుందంటే అవిద్య వల్ల వస్తుంది, మిథ్య అహంకారం వల్ల వస్తుంది. అంటే మనం అందరం కూడా అజ్ఞానం వల్లనే అలా మాట్లాడుతున్నాం, కానీ నిజం కాదు, అది సత్యం కాదు. నేను చేస్తున్నాను, నేను చదువుతున్నాను, నా వల్ల జరుగుతుంది అనేది అంతా కూడా మనం అజ్ఞానంలో చెప్పే మాటలు ఇవన్నీ కూడా. శాస్త్రం ఒప్పుకోదు. అవునండి. కాబట్టి అది మార్చుకోవాలి మనం. అది ఇప్పుడు ఉపనిషత్తు ఇది చదువుతున్నామంటే ఈ యొక్క దర్శనము అది మార్చుకోవటానికే కదా, జ్ఞానంలోకి రావటానికే కదా మనం. కాబట్టి ఇప్పటి నుంచి అయినా కూడా మహర్షి ఇంత చాటతలంగా చెప్పినప్పుడు మనం మార్చుకోవాలి కదా. కాదు మహోదయ, నేను అంటే ఇక్కడ ఆత్మని కదా, నా నోరు మాట్లాడుతుంది అనట్లేదు కదా, మనం నేనే మాట్లాడుతున్నాను అంటున్నాం. అంటే ఆత్మే మాట్లాడుతుందని మనం అర్థం చేసుకోవట్లేదు. కానీ నా చెయ్యి పని చేస్తుంది, నా కాలు పని చేస్తుంది. ఇప్పుడు నాకు బ్యాంక్ లో ఇంత ఉందని చెప్పినప్పుడు ఇంద్రియాల మీద మనం ప్రయోగిస్తున్నాము, స్థూలేంద్రియాల కథనం చెప్తున్నాము. కానీ లోపల అందుకే ఈ సూత్రం ఏం చెప్పిందంటే లోపల ఆత్మ ఇవన్నీ సంకల్పించడం ఇలా అంటున్నామంట. ఆ అహంకారం అభిమానం ఉంది ఇలా నిశ్చయిస్తుంది, అహంకారంతో చెప్తుంది, మమత్వంతో కూడుకొని చెప్తుంది అనమాట. అది పరిగణించాలన్నమాట. ఆ యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఆత్మ యొక్క స్వరూపం ఇవన్నీ లేదు, యథార్థమైన స్వరూపం నాది ఇదే అని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ మిథ్యా అహంకారం ఏవైతే ఉన్నాయని వదిలేసుకుంటుంది, ప్రకృతితో సంబంధాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నమాట.
ఇప్పుడు ప్రకృతితో సంబంధం ఉంది కాబట్టి వాటి యొక్క సుఖ దుఃఖాల అనుభూతిని పొందుతుంది కాబట్టి అన్ని నేను నా కళ్ళతో చూస్తున్నాను, చెవులతో వింటున్నా అని చెప్పే కథనం ఏదైతే ఉందో అది అవిద్య కారణంగానే. ప్రకృతితో సంబంధం ఉండి ఆకర్షణయుక్తంగా ఉంది కాబట్టి జీవాత్మ ప్రకృతిలో ఉండే సంసారంలో ఉండేటువంటి సుఖ దుఃఖాల పట్ల ఆకర్షణయుక్తంగా ఉంది కాబట్టి అలా మిథ్య అభిమానంతో అలా చెప్తున్నమాట. అంటే అనాదివాద సంస్థ ప్రబలంగా ఉన్నాయి కాబట్టి అలా అంటుంది. అలా కాదు మహోదయ, నేను తింటున్నాను అంటున్న తప్పే ఉంది. నేను అంటే ఆత్మని నేను అనుకుంటున్నాము, అందుకని నేను తింటున్నాను అంటున్నాము. నా నోరు తింటుందని అంటలేదు కదా. అనటం లేదు, కానీ తాత్పర్యం స్థూల దృష్టి మనకు కేవలం నోరు మీద ఉంది. నేను నోటితో మాట్లాడుతున్నప్పుడు ఆత్మ మీద. ఇప్పుడు నా శరీరం పేరు సుమంగళి, నేను ఆత్మని. నేను మాట్లాడిన ఆత్మ మాట్లాడుతున్నా చెప్పి మీరు అంటున్నామట. కానీ అందరూ తాత్వికంగా అలా ఆలోచించదా? నేను మాట్లాడుతున్నా భావన అంటే ఆ శరీరం మీద అధ్యారోపణ ఉంటుంది, ఆత్మ మాట్లాడుతున్నా భావన ఎవరికి ఉండదు అన్నమాట లౌకికంగా. సూక్ష్మ దృష్టితో ఆలోచిస్తే ఖచ్చితంగా అన్ని ఆత్మీయ చేస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ఊహించుకోగలుగుతారు. కానీ ఆ భావన అందరికీ కలగాలి కదా. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి నేను మాట్లాడుతున్నా ఉండేటువంటి ఆత్మ మాట్లాడుతుంది మీకు చెప్తున్నా అన్నమాట. కానీ అందరికీ అలా దృష్టి కావాలి కదా. ఆ దృష్టి కోసం మనకి శాస్త్రం బోధిస్తుంది. ఇప్పుడు మనం చెప్పేటప్పుడు నా శరీరం పేరు సుమంగళి, నేను ఆత్మని అని చెప్తాం కదా. జీ నేననే భావన ఆత్మనే అధ్యారోపణ అవుతుంది. కానీ మన కథనం అంతా పైన అధ్యారోపణ చేస్తుంటాం. అదండి మనం ఆ మిథ్యాహంకారాన్ని అవిద్యను తొలగించుకోవడం కోసమే ఇది మనకు ఈ శాస్త్రం బోధిస్తుంది. ఓకే సోమనాథ్ గారు ధన్యవాదాలు మహోదయ, ధన్యవాదాలు. అస్తు. ఇంకా రేపు చూద్దాని పాఠము మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. జై నమస్తే. నమస్తే మహోదయ.